కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ గెలిచి కాంగ్రెస్ కు రంజాన్ గిఫ్ట్ ఇచ్చిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలని మంత్రులు ఖండించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమనే విషయాన్ని సంజయ్ గమనించాలని సూచించారు. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. పరోక్షంగా బీఆర్ఎస్, బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. కేంద్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే స్పందించని కిషన్ రెడ్డి, సంజయ్ కి కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ సత్తా చూపామన్న ఆయన స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉందో తేల్చుకుందామని సవాల్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మైత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ఎందుకు అభ్యర్థులను నిలపలేదో ప్రజలకు చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్క చూస్తున్నామో, రంజాన్ గిఫ్ట్ అనడం అంటే ఆయన రాజకీయ అవగాహనకు, ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ కు అద్దం పడుతూ ఉంది. పాలిటిక్స్ లా గెలుపోటములు జరుగుతూ ఉంటాయి. డెఫినెట్లీ ఎన్నిక మీద సమీక్షించుకుంటాం. మేము ఇది కాంగ్రెస్ ఓడిపోయింది అనుకుంటలేము. ఈ రెండు పార్టీలు కలిసి, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతాం. ఈ 2 సీట్లకే ఇట్లంటే అసెంబ్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తే 8 సీట్లకి ఎందుకు పరిమితమైంది? బండి సంజయ్ గారు కేంద్రంలో ఉండి, మీరు అక్కడ ఉండి డబ్బులు మేము దాని మీద కాదు, మేము రేపు వచ్చే స్థానిక సంస్థలు తెలుసుకుందాం. దీంతోనే కాదు, మా పర్ఫార్మెన్స్, మా స్కీమ్స్ వచ్చే 4 ఏళ్లలో చూస్తారు. వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో.